వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో అమరావతి రాజధాని విస్తరణ కోసం ఈరోజు అధికారులు ఈ ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మరియు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. కర్లపూడి మరియు లెమల్లె రెవెన్యూ పరిధిలో మొత్తం 2944 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 2603 ఎకరాల పట్టా భూమి ఉంది, 51 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. మరో 290.75 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఈ సమీకరణలో భాగంగా తీసుకోమన్నారు. 2017 ఎండ్ అప్పుడు టెండర్లని పిలవటం అంటే దాదాపు ఎలక్షన్స్కి 1 year ముందే టెండర్లు పిలిచాం. 45,000 కోట్లకి దాదాపు 9,000 కోట్లు వచ్చేసాం. ఇందులోకి ప్రభుత్వం మారటం, ఆ వచ్చిన ప్రభుత్వం మాట మార్చి ఎలక్షన్ అంటే 14-19లో అసెంబ్లీలో అదే ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేయెత్తి అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలి ఆయన చెప్పారు. ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటాడారు, రాజధాని ఇక్కడ కాదని. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమిలో చెప్పారు, రాగానే అమరావతిని టేకప్ చేస్తామని. ఇదే శాఖ అప్పుడు నేను మంత్రిని, మళ్ళీ ఇదే శాఖ ఉన్నాను. రాగానే దాన్ని టేకప్ చేసే దానికి అనేక సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే ప్రజలందరికీ చెప్పాలి. ఎందుకంటే 2017 లాస్ట్ 1 year అవటం వల్ల పూర్తి కాల. అదే 3 సంవత్సరాలు కానీ ఉంటే అయిపోయింది. అది ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఎంతో వేగవంతంగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 14-19లో ఏ కాంట్రాక్ట్కి అయితే 48,000 కోట్లు టెండర్ ఇచ్చామో వాళ్ళకి మా ప్రభుత్వం అప్పుడు పోయేటప్పుడు 3,000 కోట్లు పెండింగ్ ఉండింది. ఈ 3,000 కోట్లలో ఒక్క పైసా కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇవ్వాల, ఒక్క పైసా ఇవ్వాల వాళ్ళకి. ఆఖరి వాళ్ళు ఏమడిగారంటే, సార్ మా టెండర్లు క్యాన్సిల్ చేయండి, మాకు బ్యాంక్ గ్యారెంటీలు వస్తాయి, వేరే వర్క్ చేసుకుంటామంటే అది చేయలే. ఎందుకంటే అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు, డబ్బులు ఇవ్వమంటారు కోర్టు, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు. సో ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ వచ్చి, సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత మీరు ముందు పోమని రిక్వెస్ట్ చేస్తే ఒక కమిటీ వేసి, హై లెవెల్ కమిటీ, టెక్నికల్ కమిటీ, వాళ్ళందరితో అనేక దఫాలు డిస్కస్ చేసి, ఎందుకంటే ఎవరు కోర్టు పోయినా మళ్ళీ వర్క్ ఆగిపోతే ఇబ్బంది పడతాం. ఎవరు కోర్టుకు పోకుండా వాళ్ళతో డిస్కస్ చేసి అన్నీ సాల్వ్ చేసే లోపల 8 నెలలు పెట్టింది. అది అథారిటీలో అప్రూవ్ చేయించి మళ్ళీ క్యాబినెట్లో అప్రూవ్ చేయించి, సో అది అవ్వగానే టెండర్లు పిలిచాం. 55,000 కోట్లకి టెండర్ పిలిచాం. ఇంతలోకి మీకు తెలిసి సంవత్సరం 4-5 నెలలు వర్షాలు రావటం, ఆ 4-5 నెలలు వర్షాలు వాళ్ళు కూడా ఫాస్ట్గా చేయలేకపోయారు, మనం కూడా చేయమని అడగలేము. సో వర్షాలు అవుతానే ఇప్పుడు వేగవంతంగా 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1,500 కిలోమీటర్ల లేఅవుట్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, 4,026 అధికార భవనాలు కావచ్చు టెక్కైనాయి. అదేవిధంగా అనేక యూనివర్సిటీస్కి, హోటల్స్కి, హాస్పిటల్స్కి, బ్యాంక్స్కి ఇచ్చాం. వాళ్ళందరూ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏది ఏమైనా 3 సంవత్సరాలు అన్నీ అయిపోవాలి, ఏది ఉండకూడదని. ఈరోజు అమరావతిలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఎంత వేగవంతం అంటే ఎంత వేగవంతంగా రేపు మార్చి నెలాఖరాకి 4,026 అధికార భవనాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మార్చి నెలాఖరాకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే 1.5 yearలో పూర్తవుతున్నాయి. లేఅవుట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ 2 yearsలో పూర్తవుతున్నాయి. ఐకానిక్ టవర్స్ మాత్రం 3 years పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అంటే ఇందాకనే ప్రవీణ్ గారు చెప్పారు, నా దగ్గరికి అనేక దఫాలు కర్లపూడి వాళ్ళ రైతులే వచ్చారు. సార్ రింగ్ రోడ్డు తర్వాత రైల్వే ట్రాక్ మా ఊరు ద్వారా పోతుంది, నష్టపోతాం, ల్యాండ్ ఫిల్కి తీసుకోమని. తర్వాత ప్రవీణ్ గారు కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను సీఎం గారికి చెప్తే ఫస్ట్ టెక్నికల్గా కుదరదు అన్నారు. ఫస్ట్ టెక్నికల్గా ఒకసారి వాళ్ళు రైల్వే వాళ్ళు తీసుకునేటప్పుడు అది ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ కుదరదు అన్నారు. తర్వాత మళ్ళీ అధికారులు అందరూ కూర్చొని డిస్కస్ చేసి
మనం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం, వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ ఇస్తాం, అది టెక్నికల్గా చేయగలం అంటే ముఖ్యమంత్రి గారికి చెప్తే వెంటనే ల్యాండ్ పూలింగ్ మూవ్మెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రకరకాలుగా మార్చారు. అలా కాకుండా ఈ పీరియడ్లోనే మొత్తం కంప్లీట్ చేయమన్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ల్యాండ్ పూలింగ్ 80% ల్యాండ్ కానీ వస్తే ఇమీడియట్గా మేము లేఅవుట్ డిజైన్ చేస్తాం. లేఅవుట్ డిజైన్ చేయాలి, దాన్ని నోటిఫై చేయాలి. ఆ ప్రాసెస్కి ఒక 90 days పడుతుంది. అవన్నీ ప్రాసెస్ అదంతా అయితే ఇమీడియట్గా రోడ్లో టేకప్ చేస్తాం. అయితే ఈసారి ముఖ్యమంత్రి గారు నేను ఒకటి చెప్పాను, సార్ మన ఎన్ని 9 లైన్లు 12 లైన్ రోడ్స్. ముఖ్యమంత్రి గారు నాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలన్నారు. ఈ ఎక్స్పాన్షన్ చేసే ల్యాండ్ పుల్లింగ్లో కూడా నాకు 6 రోడ్లు కంటిన్యూస్గా రావాలి, స్ట్రైట్ రోడ్స్. అక్కడ 12 అడుగులు వేస్తే రోడ్ 12 వరుసలు వేస్తే ఇక్కడ 12 వరుసలు వేయాలి. 195 అడుగులు 12 వరుసల రోడ్డు. అటు 9 వరుసల రోడ్డు ఉంటే ఇక్కడ 9 వరుసలు వేయాలి, 165 అడుగులు. ఆల్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ అక్కడ వేసేయన్ని 195 అడుగులు, 165 అడుగులు. సీఎం గారు క్లారిటీ ఇచ్చారు, అవే రావాలి, ఏమాత్రం స్టాండర్డ్ తగ్గకూడదు, అదే స్టాండర్డ్ చేయాలి. అయితే అదంతా చేయాలంటే టైం పడుతుంది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడ వేసేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మన బాత్రూంలో కిచెన్ టాయిలెట్స్ వచ్చే వాటంతా భూమి లోపల పోయేది. ఎలక్ట్రికల్ లైన్స్ ఓపెన్ ఉండవు, అన్ని అండర్ గ్రౌండే. టెలిఫోన్ లైన్స్ ఓపెన్ ఉండవు, అన్ని అండర్ గ్రౌండే. ట్రంక్ రోడ్లు అయితే గ్యాస్ లైన్స్ అన్ని అండర్ లైనే. అయితే అన్ని అండర్ గ్రౌండ్ చేయాలంటే టైం పడుతుంది, 3 years పడుతుంది. అందుకనే రైతులు ఇబ్బంది పడకుండా ఈసారి అనుకున్నది ఏంటంటే సీడ్ యాక్సెస్ లో బ్యాలెన్స్ సీడ్ యాక్సెస్ 2 లైన్స్ అంటే సీడ్ యాక్సెస్ గా డిజైన్ చేసాం, ఇమీడియట్ గా 2 లైన్స్ వేసాం పబ్లిక్ తిరగటానికి. ఆ విధంగా ఈ యొక్క గ్రామాల్లో ఫస్ట్ డిజైన్ 9 వరుసలు 12 వరుసలు చేస్తాం. అందులో ఇమీడియట్ గా 2 వరుసలు కంప్లీట్ చేస్తాం, ఎలక్ట్రికల్ పోల్స్ ఇస్తాం. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ హోటల్స్ కట్టుకునే వాళ్ళు కానీ చేసుకుంటారు. తర్వాత వర్క్ కంటిన్యూషన్ చేస్తామని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఈ మధ్య ప్రవీణ్ గారు, శ్రావణ్ గారు రైతు రుణమాఫీ అడిగారు. 14-19 అయితే అప్పుడు రాష్ట్రం అంతా ఉండింది.